నాకు ఇప్పుడే అంటే మన తెలుగు వారు ఎట్లాంటి వారు అనేది దీని మీద అర్థమవుతుంది. వచ్చినప్పుడు నేను ఎఫ్ఎం తెలుగు భవన్ గోవా అని రాసిచ్చిన. ఆయన పేరు చెప్పను, మనలో ఒక వ్యక్తికి. వాళ్ళు అతి తెలివితోటి ఇది ఎవరు తెలుగో నాకు తెలియదు, కానీ మొత్తానికి మార్చేసి రిక్వెస్ట్ ఫర్ తెలుగు భవన్ గోవా బై ఆల్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ గోవా అండ్ ఎఫ్ఎం అంటే ఎఫ్ఎం కింద మారేసింది. అంటే దీనికి ఒక స్టోరీ చెప్తా. నేను ముంబై నుండి వచ్చాను. 90 ఏళ్ల క్రితం స్థాపించి వాళ్ళ కార్యవర్గాలు చేస్తున్నారు. మాది కూడా మా జగన్బాబు చెప్పిండు, మహారాష్ట్ర తెలుగు మంచ్ అనేది స్థాపించింది. ఒక ఎన్జిఓ ఏమి చెయ్యలేదండి, ఒక అసోసియేషన్ ఏమి చెయ్యలేదు. అందుకని విత్ ద గవర్నర్ పర్మిషన్, మహారాష్ట్ర గవర్నర్ పర్మిషన్, మేము ఫెడరేషన్ అని పెట్టినాం. ఫెడరేషన్ అనే దాని శక్తి ఏంటిది అనేది చెప్తున్నాం. ఫెడరేషన్ పెట్టిన తర్వాత తెలుగు సాహిత్య అకాడమీ, మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ సాధించినాం. ఏ సంఘం సాధించలేదు. ₹1 కోటి బడ్జెట్ పర్ యానం, ఒక్క సంవత్సరానికి ₹1 కోటి బడ్జెట్ శాంక్షన్ చేయించుకున్నాం. ఒకటి. రెండోది, మేము ఎఫ్ఎం డెలిగేట్స్ పోయి గవర్నర్ కు రిక్వెస్ట్ పెట్టినాం, సార్ మాకు తెలుగు పీఠం కావాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. ఎందుకంటే ముంబైలో మహారాష్ట్రలో నివసించే వారు పిహెచ్డి చేయాలి అని అంటే హైదరాబాద్కో ఎక్కడికో వెళ్ళాలి, మాకు తెలుగు పీఠం కావాలి అన్నాను. వెంటనే 4 సిటీస్, నాగ్పూర్, మరాఠవాడ, సోలాపూర్ అండ్ ముంబై యూనివర్సిటీకి లెటర్ రాసిండు, పలాని ఎఫ్ఎం వాళ్ళు వచ్చారు, మీరు చూడండి ఇదని. అంటే నేను చెప్పేది ఎందుకు కారణం అంటే, ఇది రిక్వెస్ట్ అంటే ఇక్కడ సంఘాలు 100 ఉన్నాయండి. నేను చెప్తా, ఇప్పుడు ఒక సంఘం వేయింది, సంఘం వేయి నాకు కావాలి అని అంటే నెక్స్ట్ డే వేరే సంఘం వెళ్తారు. ఇవన్నీ మేము అనుభవించినాం. మహారాష్ట్ర తెలుగులో అది తెలుగు సంక్రాంతి సంబరాలు విద్యాసాగర్ రావు పెట్టినప్పుడే వాళ్ళు ఏం చేస్తారు, ఏం కథ అని ఇట్లాంటి నూరు పోసే వాళ్ళు చాలా ఉన్నారు. అందుకే మనం ఐక్యతగా రావాలని చెప్పేది. డివైడ్ కాకండి, అనవసరంగా ఎందుకు డివైడ్ అవుతారు గుర్తుంచుకోండి. ఎవరికి చెప్పానో ఎందుకు చెప్పానో, గోవా అందరికి అన్ని అసోసియేషన్లు ఉన్నా కానీ అంబ్రెలా ఉండాలండి. అంబ్రెలా దట్ ఈస్ అంబ్రెలా ఎఫ్ఎం. అందుకే మేము ఈ నెట్వర్కింగ్ చేస్తున్నాం. సో మాది పెద్ద మీది పెద్ద కాదు, మనం అందరం కలిస్తేనే అవుతుంది. కలిసి ఉంటే కలదు సుఖం. ఇది ఒకటే చెప్పి నేను ఇంతటితో మన ప్రేమేంద్ర రెడ్డి గారిని మాకు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్తే. వేదికను అలంకరించిన ఎఫ్ఎం అధ్యక్షులు శ్రీ జగన్ బాబు గారు, కార్యదర్శి అశోక్ గారు, శ్రీ రామకృష్ణ గారు, అదేవిధంగా మిత్రులు శివారెడ్డి గారు, ఈ యొక్క తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ గోవా, అదేవిధంగా అనేక తెలుగు అసోసియేషన్స్, తెలుగు వారి యొక్క సంగమమైన యొక్క ఈ వారధిలో ఇక్కడ సమావేశమైన ఈ వేదిక పైన ఆసీనులైన ఎంతో మంది మహానుభావులు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన యొక్క పెద్దలందరికీ కూడా నమస్కారం. గోవా అంటే ఒక అద్భుతమైన యొక్క పర్యాటక ప్రదేశం. అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలకు కూడా ఇక్కడ నిలయంగా వెలసింది. ఈనాడు ఇక్కడ తెలుగు సంగమం ఇక్కడ జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. గతంలో ముంబైలో కానీ, హైదరాబాద్లో, విశాఖపట్నంలో, దుబాయ్లో, ఇంకా అనేక చోట్ల, బెంగళూరులో అనేక చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. భవిష్యత్తులో దేశంలో మరి ప్రపంచంలో అనేక ప్రదేశాల్లో కూడా జరిగే అవకాశం. ఈ రోజున తెలుగు వారంటే రాబోయే రోజులలో ప్రపంచంలోనే ఒక మరి ప్రభావితం చేయగలిగే ఒక వ్యక్తులుగా మారుతున్నారు. ఇప్పటికే ప్రపంచంలో అనేక ప్రముఖ కంపెనీలకు తెలుగువారు CEOsగా ఉంటున్నారు. మీ అందరికీ కూడా తెలుసు. భారతదేశంలో తెలుగువారు ఈ రోజున మొత్తం 140 కోట్ల మందిలో దాదాపు 10 కోట్ల పైన తెలుగువారు ఉన్నారు. ఈరోజు తెలుగు స్పీకింగ్ లాంగ్వేజ్ అనేది హిందీ తర్వాత తెలుగే 2వ స్థానంలో కనిపిస్తుంది.
కాబట్టి ఆ విధంగా తెలుగు అనేది ఇంతకుముందే పెద్దలు చెప్పారు, శ్రీకృష్ణదేవరాయల సమయంలో దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన ఆ రోజు చెప్పిన యొక్క మాట గురించి చెప్పారు. అటువంటి ఒక మరి ఎంతో మధురమైన భాష తెలుగు. అలాంటి తెలుగు మనం అందరం కూడా నిరంతరం కలుసుకోవడం ద్వారా అందరం అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా మరి పండుగలు కలిసి నిర్వహించుకోవడం ద్వారా ఇంకొక ప్రముఖమైన యొక్క ఆలోచనతో కూడా జగన్ బాబు గారు వచ్చారు. ఒకటి తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర టామ్సీ అని ఒక సంస్థను పెట్టారు. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే ఒక పేరుతో. అంటే తెలుగువారు కేవలం సంస్కృతి సాంప్రదాయాలకే పరిమితం కాకుండా దేశంలో ప్రపంచంలో కూడా వ్యాపార అభివృద్ధిలో కూడా ముందుండాలి అనే ఒక పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్గా ఇవాళ పెద్ద బిజినెస్ పర్సన్స్ ఎక్కడ ఉన్నారంటే మనం వింటుంటాం, మహారాష్ట్ర, అది మార్వాడి ఏరియా, రాజస్థాను, లేకపోతే మిగతా పేర్లు అనేక పేర్లు ఉన్నాయి మనం వింటుంటాం, గుజరాత్ ఇలా వింటుంటాం. కానీ తెలుగు వాళ్ళు మరి పెద్ద బిజినెస్ పర్సన్స్గా ఎందుకు మారకూడదు అంటే ఆ విధంగా మారే యొక్క స్ఫూర్తి ఆలోచనను రేకెత్తించడం కోసం కూడా ఆ టామ్సీ అనే యొక్క సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఈ గోవాలో కలుసుకునే యొక్క శుభ సందర్భంగా ఇంతమంది ముఖ్యులందరూ కూడా వచ్చారు. ఈ యొక్క ఆలోచనను ముందుకు తీసుకెళ్లడం కోసం రాబోయే రోజులలో ఈ గోవా లాంటి ప్రదేశమే కాకుండా దేశంలో అనేక ప్రదేశాల్లో కూడా నిరంతరం కలుసుకుంటూ ఇటువంటి యొక్క ఆలోచనతో ముందుకెళ్లాలని, తెలుగు వాళ్ళ యొక్క ప్రతిభ, తెలుగు వాళ్ళ యొక్క ఏదైతే టాలెంట్ అనేది ఉందో దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా మనం అందరం కూడా కలిసి ప్రయత్నం చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై తెలుగు, జై తెలుగు. ధన్యవాదాలు.